దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం 425 యాక్టివ్ కరోనా కేసులు ఉండగా మే 19 నుంచి కరోనా కారణంగా 9 మంది చనిపోయారు. కరోనాతో గతంలో లక్షల సంఖ్యలో ప్రజలు మరణించారు. కరోనా ముప్పు నుంచి తప్పించుకోవడానికి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2022 వరకు మనం తీసుకున్న టీకాలు ఇప్పుడు వ్యాపిస్తున్న కరోనా కొత్త వేరియంట్ పై ప్రభావవంతంగా పనిచేస్తాయా? కొత్త వేరియంట్ కారణంగా కరోనా మళ్లీ విజృంభించే అవకాశం ఉందా? ప్రస్తుతం సింగపూర్, హాంకాంగ్ లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వీటిలో చాలా వరకు కరోనా JN.1 వేరియంట్ కేసులని పరీక్షల్లో తేలినట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. JN.1 వేరియంట్ కొత్తది కాదు. ఇది గతంలో వ్యాపించిన ఒమిక్రాన్ కు సబ్ వేరియంట్. ఒమిక్రాన్ కంటే JN.1 తేలికపాటిది. అయితే ఈ వేరియంట్ త్వరగా వ్యాపిస్తుంది. ఒక వ్యక్తికి ఈ ఇన్ఫెక్షన్ సోకితే అతని నుంచి చాలా త్వరగా ఇతరులకు వ్యాపిస్తుంది. కానీ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు. కరోనా నుంచి రక్షణ కోసం ప్రజలకు కోవాక్సిన్, కోవిషీల్డ్ అనే 2 రకాల టీకాలు విస్తృతంగా ఇచ్చారు. కొంతమంది స్పుత్నిక్ టీకాను కూడా తీసుకున్నారు. మరి 2 ఏళ్ల కిందట తీసుకున్న టీకా ప్రస్తుత వేరియంట్ కు పనిచేస్తుందా? 2 డోసుల వ్యాక్సిన్ తో పాటు బూస్టర్ డోస్ తీసుకున్న వారికి ఖచ్చితంగా కొంత ప్రయోజనం ఉంటుందంటున్నారు. టీకా వేయించుకున్నంత మాత్రాన కరోనా రాదు అని చెప్పలేం. కానీ కరోనా సోకితే లక్షణాలు తేలికపాటివిగా ఉంటాయి. టీకా 2 డోసులతో పాటు బూస్టర్ డోస్ తీసుకున్న వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తి చాలా కాలం పాటు ఉంటుందనేది వారు చెబుతున్న మాట.